నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగణేష్ దగ్గర అప్డేట్స్ ఏమున్నాయో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగనే మన కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో అయితే మాట్లాడైతే డీటెయిల్స్ అయితే మీకైతే కన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ మనకైతే ఆల్మోస్ట్ అయితే మన బడగణేష్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వర్క్ అనేది మనకి చేస్తున్నారు. మట్టి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మంచి అప్డేట్ తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. అండ్ అందరు లైక్ చేయాలని కోరుకున్నాను. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్లీజ్ సపోర్ట్ మీ. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అమ్మా, ఇప్పుడు చూడు మట్టి పని నడుస్తుంది. నిన్న నుంచి ప్రారంభించాము. మరి ఇప్పుడు బంకమట్టి మరి వారిది ఇప్పుడు జోగారావు గారి వారి బృందం వచ్చారు. వారు ఇప్పుడు మొదలు పెట్టారు. వరి గడ్డి, వరి పొట్టు, సుతిలి పొట్టు, బంకమట్టి బ్యాగులు వచ్చాయి. పౌడర్ చేసి మిక్స్ చేసి కలుపుతున్నారు. మన కాటన్ బట్ట ఇవన్నీ చేసి ప్రారంభిస్తున్నారు. మరి నిన్న నుంచి సాయంత్రం ప్రారంభిస్తూ ఇప్పుడు మొదలు పెట్టారు. మరి ఇట్లా చూసుకుంటే పోతే ఒక నెల టైం ఉంది. మరి ఇక్కడ చేస్తున్న వర్కర్లు ఒక 100 నుంచి 150 మంది వర్కర్లు. ఈ అన్ని విధాలుగా 1954 నుంచి మొదలుపెట్టిన శంకరయ్య గారు, మరి మేమంతా కలిసి ఇక్కడ ఖైరతాబాద్ స్థానికులము. మరి వారి ఎంబలో ఉండి మేము ముందుకు పోతూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం నుంచి ఇట్లా ముందు 100-200 మంది ఒక్క అడుగు నుంచి మొదలుపెట్టిన మరి ఇక్కడ వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు ఇవాళ గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షల మందిని పెరగొచ్చు. ఇక్కడ ఫస్ట్ పూజ చేసేది పద్మశాలి సంఘం వారు. 75 అడుగుల కలువ, 75 అడుగుల జంజన్, 75 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో వాళ్ళు బ్యాండ్ బాజాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు పాల్గొంటారు. సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ ఇక్కడ అన్ని జిల్లాలు వచ్చి మెదక్ ఇక్కడ వచ్చి ఇక్కడ గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో మరి వారి బృందం గుర్రంకొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మరి ఇక్కడ పూజలు పాల్గొంటారు. వారుతూ పాడుతూ మీరా టాకీస్ నుంచి ఊరేగింపుతో మల్లె హోటల్ నుంచి ఉదయం 7 గంటలకు వినాయకుడు పండుగ రోజు 70 అడుగు ఒక్క అడుగు పూర్తి చేసుకుంటున్న వినాయకుడు ఖైరతాబాద్. గత సంవత్సరం 70 అడుగులు, ఈ సంవత్సరము 71 అడుగు పూర్తి చేసుకోబోతున్న ఖైరతాబాద్ వినాయకుడు. మరి వారి పూజలో పాల్గొంటారు మొదటి పూజ రోజు. మరి వారికి పద్మశాలి సంఘం వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత సంవత్సరం చూసుకుంటే 1,00,000 రుద్రాక్ష మాలలతో వాసవి వాళ్ళు మరి ఇక్కడ మహేష్ గుప్తా, రామకృష్ణ మరి వారి ఇక్కడ మరి వారి బృందం వారందరూ కలిసి వారి ఇక్కడ పూజలో పాల్గొంటూ ఇక్కడ మరి వారిది ఇక్కడ వాసవి మన మెయిన్ మనుషులు వాళ్ళు ఎమ్మెల్సీ దయాకర్ రావు గారు, మాజీ చైర్మన్ గుప్తా శ్రీనివాస్ గుప్తా గారు, మన మల్లికార్జున్ గారు గుప్తా గారు వీళ్ళందరూ కలిసి మరి వారికి పూజలో పాల్గొంటారు. మరి వారు వినాయకుడికి ఇయ్యడం జరుగుతుంది. చిన్న చిన్న వినాయకులు, మట్టి వినాయకులు ప్రతి సంవత్సరము. వారికి మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి ఊరేగింపు రోజు బ్రహ్మాండంగా శోభయాత్ర రోజు ఉంటుంది. ఇక్కడ 7 గంటలకు 6 గంటలకు కొబ్బరికాయ కొట్టి మరి గుమ్మడికాయ కొట్టి ప్రారంభిస్తూ మంత్రులు ఇక్కడికి వచ్చి పూజ చేస్తారు. వారికి గణేశ కమిటీ నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మీరా టాకీస్ నుంచి మరి టెలిఫోన్ భవన్ దాకా ఊరేగింపులో వాళ్ళు పాల్గొంటే అక్కడ మల్లికార్జున్ గారు కానీ, ఇక్కడ శ్రీనివాస్ గుప్తా గారు కానీ, దయాకర్ గుప్తా గారు కానీ, ఎమ్మెల్సీ వీళ్ళందరూ కలిసి ప్రసాదము, తీర్థాలు ఇవన్నీ వాటర్ కానీ అన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ భక్తులు పాల్గొంటారు. వారికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వాలంటరీ వాళ్ళు ఉన్నోళ్ళందరూ మాకు సేవలో పాల్గొంటారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మట్టి వినాయకుడు మేము 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిల్పి రాజేందర్ గారి మరి వారి నాయకత్వంలో ఇక్కడ జోగారావు గారి బృందం వచ్చారు. మరి ఇప్పుడు ప్రారంభిస్తున్న కటింగ్ చేసి వినాయకుడు సీకులు వెల్డింగ్ చేసి ఒక్కొక్క వినాయకుడు సైజు చూసి కాలేజీ మేము మార్కింగ్ పెట్టుకొని మరి చేతుల్లో సైజు చేసి మరి ఇక్కడ కటింగ్ చేసి వెల్డింగ్ చేసి కబుర్తో జాలి కుట్టి ఇప్పుడు మేము గడ్డి మరి పెడుతూ అందులో మిక్స్ చేసి ఒక పేడలేక తయారు చేసి మరి దానికి అంటబెట్టడం జరుగుతుంది. ఒక సుతిని ఒక తాడుతో కట్టి మొత్తం వరుసగా ఇంత పెద్ద వినాయకుడు చేయడం జరుగుతుంది. వినాయకుడు విశ్వశాంతి వినాయకుడు, మహాశక్తి వినాయకుడు, 69 అడుగుల వినాయకుడు. ఫస్ట్ మనకు మన వాసవి కన్యాక పరమేశ్వరి, సెకండ్ జగన్నాథ స్వామి, థర్డ్ లక్ష్మీ సమేత వైగ్ర స్వామి, ఫోర్త్ గజ్జలమ్మ ఇవన్నీ విగ్రహాలను పెట్టడం జరుగుతున్నది. విశ్వశాంతి మహాశక్తితో మరి ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నారు వినాయకుడి పండుగ రోజు. మరి భక్తులకు లక్షల మంది వస్తారు. వారికి ఇక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేశాము.
ఇక్కడ 4 దిక్కులు దారిలు ఏర్పాటు చేశాము. మరి అక్కడనే పార్కింగ్ అక్కడనే ఏర్పాటు చేసుకొని మరి అక్కడనే బళ్ళు పెట్టి ఇక్కడ లైన్లో వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. భక్తులకు కావాల్సిన అన్ని విధాలుగా మాకు ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ నుంచి డైనమిక్ లీడర్ మరి రేవంత్ అన్న గారు గౌరవ ముఖ్యమంత్రి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నారు. గవర్నమెంట్ లీడర్ మరి డిప్యూటీ సీఎం నందిని మేడం గారికి తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి వాననక ఎండనక గవర్నమెంట్ ని తీసుకొచ్చిన వారికి ఒక దళిత నాయకులకు మరి వారి గవర్నమెంట్ తీసుకొచ్చినందుకు మాకు ఇక్కడ ధన్యవాదాలు. గణేష్ ఉత్సవ కమిటీ ధన్యవాదాలు. గణేశుని ఆశీర్వాదం ఉంటుంది. ముందు ఉన్నంత పదవులు పొందాలని వారికి మనస్ఫూర్తిగా గణేష్ కమిటీ తరఫు చెప్పడం జరుగుతుంది. నా పేరు బిల్డర్ రమేష్, ఖైరతాబాద్. మరి ఇక్కడ సీసీ కెమెరాలు కానీ, మున్సిపల్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్ కానీ ఇవన్నీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మేము ప్రత్యేకంగా మరి అన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తాం గవర్నమెంట్. మరి నేను మొదటి పూజ నుంచి 1978 నుంచి చిన్న ఊరకు చెట్టు మీద ఉన్నప్పుడు ఇక్కడ సేవా కార్యక్రమంలో మరి శంకరయ్య గారి మరి వారి ఎంబడ ఉండి మరి సింగారు సుదర్శన్ గారు, నేను, గణేష్ కొడుకు, ఇక్కడ నరసింహ కృష్ణ అంతా టీం కలిసి మేము ఇక్కడ సేవలో పాల్గొనే వాళ్ళము. అప్పుడు మాతో సేవా కార్యక్రమం చాలువలు కానీ, కొబ్బరి కానీ ఇవన్నీ తెచ్చి ఈ స్టేజ్ దాకా వచ్చాము. ప్రతి సంవత్సరం మేము పాల్గొంటూ ఉంటాం. బిల్డర్ రమేష్ గారు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త కాపాడుతూ ఒక పెద్ద మనిషి లేక ఉండి ఇక్కడ ఏ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మాకు ముఖ్యంగా చెప్పాలంటే వాసవి గారు మరియు రామకృష్ణ గారి బృందం మరి వారు రుద్రాక్షమాలతో ఇక్కడ ఊరేగింపుతో బ్రహ్మాండంగా వాసవి వాళ్ళు గుప్తగాలు అందరూ వచ్చి ఇక్కడ పూజలు పాల్గొంటారు. వారి ఎంబడ మహేష్ గుప్తా గారికి మరి పాల్గొంటారు. వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడిగారుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. మాకు ముఖ్యంగా చెప్పాలంటే యూట్యూబ్ వాళ్ళు మేము పొద్దుననక రాత్రి కావాలి ఇక్కడనే కష్టపడతారు. మరి కంటికి కనిపిస్తూ తీస్తూ వారికి చాలా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మీడియా ఛానల్ కానీ, ప్రెస్ రిపోర్టర్ కానీ వీళ్ళందరూ మాతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బిల్డర్ రమేష్, ఖైరతాబాద్, ఓ సీనియర్ నాయకుడిని. మరి ఇక్కడ మొదటి సేవలో నేను పాల్గొంటూనే ఉంటాను. లాస్ట్ దాకా వినాయకుని ఊరేగింపు దాకా మరి శోభయాత్ర దాకా మరి ఎంబడినే ఉంటాను. ఎంబడ సేవలో పాల్గొంటాను. థ్యాంక్ యూ. ఇంకా మనకి వచ్చేసి వినాయకుని ఫెస్టివల్ వచ్చేసి ఇంకా 35 రోజుల్లో ఉంది. మనకి అప్డేట్స్ ఏంటంటే మనకి ఇంకా మట్టి వర్క్ అనేది ఇంకా చాలా ఉంది. వర్షం ఏమో చాలా పడుతుంది. మట్టి అనేది చాలా ఆరాలి కదా. ఇంకా ఎట్లా చేస్తారు? డే అండ్ నైట్ వర్క్ చేస్తారా లేకపోతే ఎలా చేస్తారు వర్క్ అనేది మీకు అప్డేట్? మేము ప్రతి సంవత్సరం మాకు అనుభవంతో చేస్తున్నాము. వర్షం పడకుండా పరదది ఉంది మా దగ్గర. మేము సమయం బట్టి పరద చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేదు. పొద్దున రాత్రి చేస్తారు పని. ఒక సమయం బట్టి మేము ముందుకు నడుస్తాము. ఇక్కడ ఇప్పుడు నడుస్తుంది. ఇందులో గడ్డి కానీ, వరిపొట్టి కానీ, బంకమట్టి కానీ, ఇవన్నీ సుతులి పొట్టి కానీ కలిపి ఇప్పుడు ఒక ఇస్తరాక్ టైప్ లో చేసేదానికి ఇప్పుడు అంటబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మాక్సిమం ఇష్టాలు అయిపోయింది వినాయకుంది. మరి ఇదే మేము ప్రతి ఎట్లా ఏ విధంగా చేస్తే ప్రతి సంవత్సరం వాన వర్తన ఉంటుంది. మా లెక్క ప్రకారంగా ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలుగా జాగ్రత్తగా సెట్ చేయడం జరిగింది. మరి పర్దబీ చేస్తాం అట్లా ఇబ్బంది కాకుండా. ఎలాంటి ఇబ్బంది లేదు. దాని గురించి పెద్ద బరువు ఏముండదు మాకు. మేము ముందుకు పోతూనే ఉంటాం. మనకి ఇంకా 35 రోజుల్లో ఉంది. మరి వినాయకునికి ఎన్ని రోజుల ముందు మనకి దర్శనం అనేది ఇస్తాడు? ఫస్ట్ అంటే పోయినసారేమో ఒక 2 రోజుల ముందే మనకి రెడీ అయిపోయింది. ఈ సంవత్సరం అలానే ఉంటుందా? మరి ఇంకా కొంచెం లేట్ అవుతుందా? ఎలా అవుతుంది? గత సంవత్సరం ఎట్లా చేసామో 2 రోజుల ముందు మేము దర్శనం ఇచ్చాము భక్తులకు. ఇదే తీరుగా ఉంటుంది ఈ సంవత్సరము. సేమ్ శిల్పి రాజేందర్ గారు, జోగారావు గారు వారి బృందంతో మేము ముందుకు పోతూనే ఉన్నాము. సేమ్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయం రాజ్యము క్షేత్రస్థాయిలో వెళ్తాము. ముందుకు పోతూనే ఉంటాము. ఇక్కడ వాలంటీర్ పనిచేస్తున్నాము. మాతో ఉండి అందరూ సహకరిస్తున్నారు. అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. అలానే మరి పోయినసారి భక్తుల గురించి షెడ్లు అనేది చాలా వరకు అయితే చేస్తారు. సేమ్ ఈ టైప్ లో ఇంకా అప్డేట్ చేస్తారా? సేమ్ అదే విధంగా చేస్తారా? గత సంవత్సరం చేసినట్లు అదే విధంగా ఉంటది. ఇంకా బ్రహ్మాండంగా భక్తులు వస్తారు. ఇక్కడ చాలా విపరీతమైన భక్తులు వస్తారు. వారికి మేము ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు భక్తులకు పాదాల దగ్గరకు వస్తారు చేస్తాం. దర్శనం ఇప్పించుకుంటాం. ఒక సీనియర్ నేను ప్రతి సంవత్సరం నాకు ఇక్కడ అన్ని విషయాలు తెలుసు. అన్ని విషయాలు ఒక కంటి సర్టిఫికేట్ చెప్తానే ఉన్నాయి. ఏం సంగతి అని చెప్తున్నాను. ఇది 1978 నుంచి చిన్న చెట్టు ఉన్నప్పటి నుంచి సేవా కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలో నేను పాల్గొంటూనే ఉంటాను. ఒక సీనియర్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.